బ్రో సినిమా మాత్రం దగ్గర వెళ్ళిపోతుంది బ్రో. విశ్వక్సేన్ అన్న మీద ఒట్టు ఈ సినిమా హిట్. అసలుకి ఏమన్నా ఉందా భయ్యా సినిమా? అసలుకి పిచ్చెక్కిపోతుంది నాకు చూస్తుంటే. లైలా అనే పేరు పెట్టారు కదా, లైలా తూనే మేరే దిల్ టూట్లియా అన్నట్టుంది సినిమా. నా కండ మీద ఒట్టు ఈ సినిమా మాత్రం హిట్. అసలుకి ఒక్కొక్క ఎలివేషన్ వస్తుంది. సోను మోడల్ భయ్యా ఏమన్నా ఉందా? సోనుకా మోడల్ బోల్తే మాస్కా అమ్మ మొగుడు బోల్తే అన్నట్టుంది. అసలుకి ఆ లైలా అయితే నా దిల్ టూట్లి అన్నట్టు చేసింది. అసలుకి అమ్మ డైలాగ్ డెలివరీ కూడా ఎట్లుంది. ఒకప్పుడు మనం భూమిక నడుము సీన్ చూస్తే మనకు పిచ్చెక్కిపోతుంది. అట్లాంటిది మన విశ్వక్సేన్ నడుము చూస్తే అసలుకి ఏ భూమిక కాదు, ఎవరు పనికిరారు. ఈ దెబ్బతోని లైలా సినిమా దెబ్బతోని టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అసలుకి ఏ హీరోనైనా తీసి పక్కన పడేస్తారు. అట్లా చేస్తూ నెక్స్ట్ సినిమాలో ఏ హీరోకైనా, అది ప్రభాస్కైనా అల్లు అర్జున్కైనా ఎవరికైనా మన విశ్వక్సేన్ హీరోయిన్గా పెట్టే అంత యాటిట్యూడ్, అంత గ్రాటిట్యూడ్ ఉంది. మా సినిమా మాత్రం హైలైట్ ఉంది. అసలుకి చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అసలుకి ఆ గజ్జలు గల్లు, ఆ గువ్వలు జువ్వు, అది ఏంది భయ? అసలుకి పిచ్చెక్కిపోతుంది. అసలుకి ఇచ్చిపడే సికింద్రాబాద్ అంతా చూసినావా? అసలుకి అబ్బాబాబా. అరే ఈరోజు Feb 14 గుర్తుపెట్టుకోండి. మీ లవర్స్ ఎవరు మీకు గుర్తురారు అసలుకి. అట్లా ఉండి విశ్వక్సేన్ అసలుకి మీ పిల్లని కూడా మీరు లైలా అంటారు. కొంతమంది బాయ్కాట్ లైలా అన్నారు కదా. అరే మీ పిల్లల ఫోటోలు బదులు మా విశ్వక్సేన్ అన్న ఫోటోలు పెడతారు. కానీ సినిమా మాత్రం అదూర్స్ అన్న చాలా బాగుంది. అన్న భయ్యా ఇప్పుడే లైలా సినిమా చూశాను భయ్యా లైలా సినిమా చూసి మోసపోయాను భయ్యా. ముందు ప్రేమించా, తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఎవరిని? లైలా సినిమా నేను టీజర్ చూసా, ట్రైలర్ చూసా, పాటలు కూడా విన్నా. సినిమా టికెట్ 300 రూపాయలు పెట్టి కొన్నాను భయ్యా. సినిమా చూశాను భయ్యా. చూస్తానని చెప్పి నా కింద మీద తడిచిపోయినాయి, కారిపోయినాయి భయ్యా. తర్వాత నాకు తెలిసింది భయ్యా చివరిలో ఇదంతా ఒక డ్రామానే. అన్న విశ్వక్సేన్ అన్న నీకు దండవన్నా, ఆ యాక్టింగ్ కానీ ఏందన్నా చించేసేవన్నా. విశ్వక్సేన్ అన్న లేడీ క్యాటర్లో చింపి పడేసాడు అంతే. నిజంగానే మీరు సినిమా చూసిన సేపు అంతే మర్చిపోతారు అంతే. మీరు ఏ లోకంలో ఉన్నారో మీకు గుర్తుకు రాదంతే. ఈ సినిమా అన్న, ఈ లైలా సినిమా 1000 కోట్ల సినిమా అనేది పక్క. కానీ ఈ సినిమాని దయచేసి అందరూ ఆడించండి, ఆదరించండి. సినిమాని బాయ్కాట్ అన్నారు చాలామంది. దయచేసి బాయ్కాట్లు అవి చేసి సినిమాని బ్యాన్ చేయడం అలాంటి మాత్రం చేయకండి. ఎందుకంటే సినిమా చాలా బాగుంది. బయట విషయాలు కానీ లోపల విషయాలు ఏమి లేవు ఇక్కడ సినిమాలో ఉన్నదన్నట్టుగా ఏంటంటే సినిమా ఎంటర్టైన్మెంట్ అంతే. పైగా ఈ సినిమాలు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కానీ మెసేజ్ కానీ చాలా ఉంది. ఎందుకంటే లైలా గురించి చెప్పు. లైలా ఈ గుండె లైలా ఈ 2 గుండెలాగా పెట్టినావు కదా బత్తాకాయలు, ఆ బత్తాకాయల గురించి చెప్పు. లైలా గురించి ఏం చెప్పమంటావు అన్న? చెప్పి నాకు మొత్తం ఎండిపోయింది అన్న. మొత్తం ఈ లైలా సినిమాలో అన్న బత్తాయి కాయలు పెట్టుకోడన్నా. ఆ బత్తాయి కాయలు పెట్టుకునే సేపు మీకైతే కింద మీద ఏది కారుతుందో ఏది తడుస్తుందో మీకు అర్థం కాదంతే. ఒక్కసారి అన్న జెంట్స్ అందరూ ఈ సినిమా చూడండి, మీరు లైలాకి ఫ్యాన్ అయిపోతారు అంతే. ఇంకా లేడీస్ అయితే దయచేసి ఈ సినిమా చూడకండి, కుళ్ళి చచ్చిపోతారు అంతే. కాబట్టి ఏంటంటే ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడండి, ఆదరించండి, అభిమానించండి. ఈ సినిమా 1000 కోట్ల పక్క గ్యారెంటీ అంతే. హీరోయిన్ నచ్చింది, లైలా నచ్చింది, ఇద్దరు కావాలి. ఎందుకంటే పాపం నిజంగా హీరోయిన్ కూడా చాలా హార్డ్ వర్క్ అవుతుంది భయ్యా. పాపం అమ్మాయి ఫుడ్ తింటుందో తింటలేదు, కానీ ఈ సినిమాకి అయితే తనైతే చాలా అంటే ఇంప్రెస్ చేయాలనుకుందో ఏదో తెలియగానే అమ్మాయి నడుము మొత్తం 6 ప్యాక్ భయ్యా. లోపల పేరు కనపడతట్టు ఉంది. అమ్మాయి అంతా డైట్ చేసి చాలా బాగుంది. అమ్మాయికి హీరోయిన్ డైలాగులు కానీ అసలు డైలాగ్ డెలివరీ కానీ తన యాక్టింగ్ కానీ తన అసలు చాలా హార్డ్ వర్క్. అమ్మాయికి అయితే మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అలాగే హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. చాలా మంది ఈ సినిమాకి నెగిటివ్ చేసి చూసినావా, ఆ నెగిటివ్ వల్లనే సినిమాకి చాలా ప్లస్ అయిపోయింది, పబ్లిసిటీకి ఇట్లా మంచి జరిగింది. అలాగే సినిమా కూడా బాగుంది. నాకు ఆ 2 సాంగ్స్ కూడా అద్దెలో కొట్టేశారు భయ్య. సూపర్, అసలు అందులో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. సినిమా అనేది ఏంటంటే ఓ బ్లాక్ బస్టర్ హిట్ అనేది మంచిగా ఉంది. సినిమా ఖచ్చితంగా చూడాల్సిన. గబ్బర్ సింగ్ విలన్ క్యారెక్టర్ ఎలా ఉంది అంటే అందులో చాలా మంది ఉన్నారు. గబ్బర్ సింగ్ చూసిన అతను, ఆ జుట్టు అతను, వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మంచిగా ఉంది క్యారెక్టర్. అందులో ఈ సినిమాకి సంబంధించి అయితే యూట్యూబర్స్, అలాంటి వాళ్ళకు కూడా, చిన్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు. చాలా మంది డిజాస్టర్ అంటున్నారు కదా. డిజాస్టర్ కాదు మీరు అంతా తీసేసే మూవీ అయితే కదా, మంచి సినిమా చూడొచ్చు. అంటే హీరోగా ఎంతో మంది ఉంటారు భయ తెలుగు ఇండస్ట్రీలో, కానీ మంచి ఇలాంటి డిఫరెంట్ రోల్ చేయడం అనేది చాలా తక్కువ మంది ఉంటారు. అందులో విశ్వసేన. జగన్ ఫ్యాన్స్ బాయ్కాట్ లైలా అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ చేశారు. ఎందుకన్నా రాజకీయం చేస్తారు మీకు దండవన్న ప్రతిదాని దాని గురించి విశ్వక్సేన మాట్లాడారు కదా. అది మాట్లాడి చెప్తున్నా, అందులో రాజకీయం చేయాల్సినంత అవసరం లేదు. ఇదంతా ఏదో కావాలని గెలుపుకున్నాయి, ఏదో బురద పోసుకున్నట్టుంటది. ప్రతి సినిమాకి విశ్వక్సేన గారికి ఎందుకు ఇలా జరుగుతుంది? అది ఒక మాట అయితే క్లియర్ అన్న, విశ్వసేన అన్న సినిమా అంటేనే ఇప్పుడు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ నెగిటివ్నే సినిమా చాలా ప్లస్ అవుతుంది.
ఓకే. అంతకు మించి ఏం లేదు కానీ అదొక పబ్లిసిటీ అనుకుంటాను అంతేగాని సినిమా ప్రమోషన్ అది. సినిమా ప్రమోషన్ అనుకోవాల్సింది. ఇక్కడ నెగిటివ్ ప్లస్ అయిందా, నెగిటివ్ అయిందా? నెగిటివ్ చాలా ప్లస్ అన్న. ఇప్పుడు ప్రమోషన్ ఇప్పుడు మనం ఎన్ని వేల కోట్లు పెట్టిన ఇంత ప్రమోషన్ కాదు. ఇప్పుడు నెగిటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల సినిమా మీద ఎంత ప్లస్ అయిందో తెలుసా? ఎవరికి తెలియని సినిమా కూడా బయటకు తీసుకొచ్చిందంటే వాళ్ళే కదా. 150 కోట్ల సీన్లు అవన్నీ కొన్ని కట్ చేసినట్టు అనిపించింది కానీ నాకైతే అంత ప్రాక్టికల్ గా ఒక పార్టీకి సంబంధించి అయితే ఏమనిపించలేదు. స్టోరీ ఉంది అప్పుడు నువ్వే చెప్పండి, నువ్వే గుండె మీద చేసుకుని చెప్పు. లేడీ గెటప్ కన్నా కానీ ఒప్పుకున్నావా? నాకు అర్థం కాదు. ఎందుకన్నా ఇలాంటి సినిమాలు తీసుకొని ఆయన వర్స్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్న. లైక్ మ్యూజిక్ కానివ్వండి, మూవీ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, హీరోయిన్ అయితే ఒక 10 నిమిషాలు చూడాలి అనిపించలేదన్న. అలా ఉంది. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఆ సీన్లు మీ ఇంటికి పంపిస్తాను చూసుకో అంటాడేమో కానీ లిటరలీ వర్స్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మూవీ అన్న. లిటరలీ ఏం లేదన్న. అంటే స్టోరీ పరంగా కూడా ట్రైలర్లో చూపించారు నీకు అంతా. ఆయనకు ఒక ప్రాబ్లం వస్తుంది, ఆయన లేడీ గెటప్ వేసాడు అంతే. సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్లు ఏ పాయింట్స్ లేవు ఇక్కడ. బెటర్ ఆయన యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకొని మంచి స్టోరీతో వస్తే జనాలు చూస్తారు, లేకపోతే ఆపేస్తారు. మీకు ఎంత బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ ఎవరు సపోర్ట్ చేసినా మీ మూవీలో సత్తు లేకపోతే ఇలానే పూర్ బుకింగ్స్ ఉంటాయని చూపించడానికి ఈయన బెస్ట్ ఎగ్జాంపుల్. సో వర్స్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మూవీ, ఎవరు చూడక్కర్లేదు. చూసినా ప్రూవ్ మీ రాంగ్ లిటరల్లీ. సో వర్స్ట్ మూవీ. అదన్న బాయ్కట్ చేయాల్సిన అవసరం లేదన్న. జగన్ గారి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ఎవరు బాయ్కట్ చేయకండి, ఎవరు ప్రమోట్ చేయకండి. రాత్రికి రాత్రి ఇప్పుడు రాత్రికి ఎందుకన్నా ఈ షో తర్వాత సినిమా ఆగిపోతే నా పేరు మార్చుకుంటానన్న. అంత వర్స్ట్గా ఉంది. ఎవరు బాయ్కట్ చేయకండి, అది కాదే ఆగిపోతుంది అన్న. అంటే కామెడీ హ్యాజ్ ఎ లిమిట్స్. డీజే టీవీలో చూశారు, దట్స్ అన్ అడల్టరేటెడ్ కామెడీ. బట్ ఎంజాయ్ చేశారు, పీపుల్ అనే వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఎంజాయ్ చేయడం కాదు కానీ చిల్లరగా అనిపించింది. లిటరల్లీ కామెడీ అనేది ఎవరికి ఎక్కలేదు అన్న, చిల్లరగా అనిపించింది. లేడీ గెటప్ అన్న ఎఫర్ట్స్కి ఎవరైనా ఇప్పుడు ఏ మేకవర్ అయినా, మొన్న తాండేలు తీసుకోండి, నాగచైతన్య గారు, దే ఆర్ నోన్ ఫర్ ఇట్ అన్న. వాళ్ళు హీరోయిన్స్ కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలన్న. ఆ ఎఫర్ట్స్ కోసమే కదా, వాళ్ళని చూసే కదా మనం వచ్చే సినిమాకి. అంతేకాని డైరెక్టర్ గారు ఎవరన్నా సెకండ్ మూవీ అయింది, ఆయన చూసి నువ్వు రాలేదు కదా. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసి వచ్చావా? రాలేదు కదా. నువ్వు చూసి వచ్చింది హీరో గురించే. అలాంటి హీరో నీకు 0 డెలివరీ ఇస్తున్నప్పుడు యూ కాన్ టేక్ ఇట్ అన్న లిటరల్లీ. ఎందుకంటే ఇప్పుడు నీకేంటి ఇంత నొప్పి అంటే ఇన్వెస్ట్ చేస్తున్నాను నేను మనీ, నాకు ఎంటర్టైన్మెంట్ వస్తుందని నేను వారం అంతా కష్టపడి ఇక్కడ మనీ తెచ్చి పెడుతున్నానంటే ఐఎమ్ లిటరల్లీ ట్రైంగ్ టు ఫైండ్ సమ్ ఎంటర్టైన్మెంట్. అది లేదు. అక్కడ క్యారెక్టర్ ఏం లేదు, ఆయనను తీసుకెళ్ళి గొర్రె మందులో వేస్తారు. సో ఆయన సింబాలిక్గా ఏం చెప్పాడంటే సినిమా చూసిన వాళ్ళందరూ గొర్రెలు అని చెప్పాడు అంతే. అంతకు మించి ఏం లేదు. 11 గొర్రెలు 20 గొర్రెలు అవనివ్వండి, అదంతా సినిమా లాస్ట్ వరకు చూసి ఎవరైతే మిగులుతారో వాళ్ళందరూ 11-20 మంది గొర్రెలు. మీకు ఇంకా డౌట్ ఉంటే నేను జగన్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, సినిమా ఫ్యాన్ అని మీకు డౌట్ ఉంటే మీరు వెళ్ళి నేను టికెట్ చింపుతాను, వెళ్ళి సినిమా చూడండి. మీకైనా సినిమా నచ్చితే వచ్చి నన్ను అడగండి, మీరు జగన్ ఫ్యానా పేటీఎం మ్యాచ్ అని. ఆ పేటీఎం నేను చేస్తాను మీకు లిటరల్లీ. సో ఆబ్వియస్ కోయ్ కోయ్ సాంగ్ ఆయన వర్షనే బాగుంది. సో సేమ్ వోకల్స్ అనే పెట్టారు. సో అది కూడా అర్థమైపోతుంది అన్న. లైక్ ఏమంటారు, తొక్కిసి ఫై నిలదీసి ఫై లాగా ఇరికించి ఫై అనమాట. దాన్ని ఏదో పెట్టాలి, ప్రమోట్ చేయడానికి పెట్టాలని పెట్టారు కానీ అదేం పెద్ద అది ఎందుకు వస్తుందో కూడా తెలియదు అన్న సాంగ్ అయితే. అదంతా అంటే ఎవరికి మార్కెస్ అభిమన్యు సో ఆయన కదా. సో అదంతా ఆయనది ఏంటంటే చూసేసామన్న ఇవన్నీ ఇలాగా మోసాలు చేయడం. లాస్ట్కి అంటే మీకు ట్రైలర్లో చూపించింది ఆబ్వియస్లీ ఆయన్ని ఇబ్బంది పెడతారు, లాస్ట్కి వచ్చే సెకండ్ హాఫ్లో లేడీ గెటప్ వేస్తారు. సో అంటే లాస్ట్కి వచ్చేసరికి ఏదో ఒక బ్యాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆ బ్యాంగ్ అనేది కంప్లీట్ మిస్సింగ్ అన్న. సో ఏం లేదు మూవీలో అయితే. 0.5 ఇవ్వడం కూడా ఎక్కువేనా ఈ సినిమాకి అయితే లిటరల్లీ. ఇంకా నచ్చట్లేదు అంటే ఏంది, దానికి ఎడిక్ట్ అయిపోయారు. సో మరీ అంతా నెగిటివ్ ఏం డైలాగ్స్ ఉండవు. సో ఆ జోనర్లో తక్కువ మరీ బ్యాడ్గా ఏమి ఉండదు. బట్ పర్వాలేదు, కష్టపడ్డాడు, బాగానే కష్టపడ్డాడు. కామెడీ జనరేట్ అయింది. ఆ 2 విలన్స్ ఆ సెకండ్ హాఫ్లో. లైలా అనే గెటప్ బాగా కష్టపడ్డాడు. ఆ లేడీ గెటప్లో కొంచెం బాగుంది. ఓకే బాగుంది, పర్వాలేదు. ఎంజాయ్ అంటే కామెడీ జనరేట్ అయింది అక్కడ చూడగలుగుతారు. వచ్చిన ఫ్యాన్స్ నచ్చుతుంది. ఎక్స్పెక్టేషన్ పెట్టి కాకుండా అలా సినిమా లవర్స్కి అయితే ఎంజాయ్ చేయగలుగుతారు.